ముస్లిమ్స్, పరిసయ్యులు అందరూ పట్టుకున్న విశ్వాసం ఏంటంటే సుంతి ఆపరేషన్ చేసుకుంటే ప్రపంచంలో మనుషులు ఎంతమంది ఉంటారు? కానీ ఎవరైనా సుంతి ఆపరేషన్ చేసుకున్నారంటే దేవుడైన యెహోవాతో సంబంధం కావాలని చేసుకున్న వాళ్ళే. దేవుడైన యెహోవా అబ్రాహాముకు చెప్పారు, ఇదిగో నా నిబంధనలోకి నువ్వు వస్తే, నా ప్రజలుగా మీరు ఉండాలనుకుంటే నీ ఎంట పుట్టిన దాసుడైనా ఏ మగపిల్లోడైనా 8వ రోజు సున్నతి చేయించాలి అనేది దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన మాట. ఆ ఆజ్ఞను అబ్రాహాము పాటించాడు. ఇలాగా అబ్రహాము దేవుడైన యెహోవాతో ఎవరైనా సంబంధము, రక్షణ కలిగి ఉండాలంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సున్నతి అనేది పాత నిబంధన గ్రంథం యొక్క ఆచారం, పద్ధతి. అయితే అదే సున్నతితో ముస్లిమ్స్ అందరూ మేము కూడా ఆ అబ్రహాముతో పాటు అబ్రహాము యొక్క దేవుడైన యెహోవాతో సంబంధము కలిగిన వాళ్ళము, యెహోవా ప్రజలము అని ముస్లిమ్స్ అందరూ క్లెయిమ్ చేస్తున్నారు. నిన్నే ఒక వీడియో ఒక పాస్టర్స్ గ్రూప్లో వస్తే ఆ వీడియో చూసిన. ఆ వీడియోలో ఏముందో తెలుసా అండి? ఒక పాస్టర్ గారు అటువైపు ఎవరున్నారంటే ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయనకి. ఆ ఇంటర్వ్యూలో ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, అయితే యూదుడిగా ఉండాలి, లేకపోతే ముస్లింగా ఉండాలి, లేకపోతే క్రిస్టియన్గా ఉండాలి. ఈ ముగ్గురు మాత్రమే రక్షణ పొందిన వాళ్ళని చెప్తున్నాడు పాస్టర్ గారు గట్టిగా. క్రైస్తవులకి ముస్లిమ్స్కి తేడా లేదంటే లేదంటున్నాడు, ఇద్దరు ఒకటే అంటున్నాడు. అరే ఈ పాస్టర్ గారు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు అనిపించింది. అందులోకి మొన్న అసెంబ్లీలో ఏం జరిగిందో ఆ న్యూస్లో చూశారు కదా. జీవోడి గాడ్ అంటే ఏమనుందో తెలుసా అండి? ముస్లింలు, క్రైస్తవులు, యూదులు ఆరాధించే దేవుడు అని ఉంది అక్కడ. ఆ న్యూస్ అది చూపించి ఆ పక్కన ఇంకొక ఆయన ఏం చేస్తాడంటే, ఇది జగన్ గారు పుస్తకం అంటే స్టూడెంట్స్కి పంపిణీ చేసిన డిక్షనరీలు, మార్కెట్లో దొరికే డిక్షనరీ చూద్దామని ఈ రెండు పక్కన పెట్టి అందులో కూడా జీవోడి గాడ్ అంటే ఏమనుందంటే ముస్లింలు, క్రైస్తవులు, యూదులు సృష్టికర్తని ఏ దేవుని గురించి నమ్ముకుంటున్నారో ఆ దేవుడు అని అన్నారు. ప్రపంచంలో ఉన్న డిక్షనరీ ఏం తెలియచేస్తుందంటే దేవుడు ఎవరు అంటే, కానీ నిజానికి అక్కడ ఉన్న లైను ముందు ముస్లిమ్స్, తర్వాత క్రైస్తవులు, తర్వాత జూయిష్ పీపుల్ ఏ దేవుడు సృష్టికర్తను నమ్ముతున్నారో ఆ దేవుడు అని చెప్పి ఆ డిక్షనరీలో ఉంది. ఈ రెండు న్యూస్లు ఒకేసారి చూశాను ఆ ఇంటర్వ్యూ. ఈ రెండు విషయాలు బట్టి అసలు ప్రపంచం అంతా ఏమని నమ్ముతున్నారు? క్రైస్తవులు, ముస్లిమ్స్, ఇజ్రాయెల్ పీపుల్ వీళ్ళందరూ ఒకే దేవుని కొలుస్తున్నారని అనుకుంటున్నారు. ఈ పాస్టర్ గారు కూడా కరెక్ట్గా ఏమన్నారు తెలుసా? ఇదిగో ముస్లిమ్స్, క్రైస్తవులు ఒక్కటే, ఎందుకంటే వాళ్ళిద్దరు దేవుడు ఒక్కటే, ఏం తేడా లేదంటే ఏం తేడా లేదు, ఇందులోనే ఉండు అందులోనే ఉండు అంటున్నాడు. ఇలాంటప్పుడు చర్చిలో ఉన్న ప్రజలు ఎంతకంటే ఈజీ ఏంటో తెలుసండి భక్తి? ఇస్లాంలో ఉండడమే. పాపం అనే కాన్సెప్టే లేదు, పశ్చాత్తాపం అనే కాన్సెప్టే లేదు. ఈ పాస్టర్ గారు అలా చెప్తే చర్చిలో ఎందుకు కూర్చోవాలి జనాలు? ప్రతిసారి పాప భీతితోని, పవిత్రత, పరిశుద్ధత, పాపంతో పోరాడడం, ఈ కాన్సెప్టే ఉండదు ఇస్లాంలో. ఇదే 5 విషయాలు నువ్వు నమ్మేవంటే నువ్వు దేవుని పిల్లడు అయిపోయాడు. ఏంటంటే ఖురాన్ మాత్రమే దేవుని ఫైనల్ మెసేజ్, మన మహమ్మద్ ఆయన మాత్రమే దేవుని యొక్క చివరి ప్రవక్త. తర్వాత రోజుకి 5 సార్లు నమాజ్ చేయడం, జీవితంలో ఒకసారి అక్కడికి వెళ్ళి కలవడం, ఏది ఆ మక్కాకు వెళ్ళడం, సున్నతి, ఇవి భక్తి, పరిశుద్ధత, సేవ అవన్నీ లేవు ఈ 5లో. ఈ 5 మాత్రమే. జీవితానికి ఎంత ఫ్రీడమ్ ఉందో చూడండి. కానీ ఈ క్రైస్తవ జీవితంలో నువ్వు క్రియలోనే కాదు, నీ ఊహల్లో, ఆలోచనలో కూడా పాపం ఉండకూడదు అనేది దేవుని యొక్క సీరియస్ ఆబ్లిగేషన్. నీ ఆలోచనల్లో, నీ ఊహల్లో పాపం ఉన్నా కానీ దేవునికి నచ్చదు. నేను బయటికి చేయట్లేదు కదా ప్రభువా, బయటికి చేయట్లేదు, కానీ ఇక్కడ ఎలా ఉంది అది చాలు, నీకు నేనేం చేయలేను, నువ్వు అడుగుతుంది అవ్వలేను. ఎందుకంటే నీ హృదయం స్టిల్ నా ముందు బాగలేదు, నీ ఆలోచన బాగలేదు, నీ చూపు బాగలేదు. చేతల్లో క్రియ ఎంతో, హృదయంలో ఆలోచన కూడా దేవుని దృష్టికి సమానం. అవకాశం లేదు కాబట్టి బయటికి చేయట్లేదు, అవకాశం ఉంటే బయటకు కూడా చేస్తాం. ఎక్కడ ఉన్నది? దొరికిపోతాం కాబట్టి బయటకు చెయ్యం. దొరకం అని అంటే ఎక్కడ ఏది ఉందో మనం బయటకు కూడా అవే చేస్తాం. అవకాశాలు రాలేదు కాబట్టి అలా చేయలేదు, అవకాశాలు వస్తే అందరం అదే చేస్తాం. ఇది క్రైస్తవుల యొక్క పరిస్థితి. దేవుడు ఎందుకు ఇవ్వడు, ఎందుకు చేయడు అంటే ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన ప్రేమ కనికరాలు లేనివాడు కాదు. దేవుడు ఏంటి ఎంతకాలం అయినా ఏమీ చేయట్లేదు అని అనుకుంటున్నా ఏదైనా ఒక విషయంలో యవనస్తులు కానీ ఎవరైనా కానీ అనుకుంటే అది ఆయనే మారిపోలేదు, మనం మారట్లేదని మనం అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ప్రతిదానికి దేవుడు సమయాన్ని కూడా నిర్ణయించాడు, సమయంలోనే జరుగుతాయి. మనం అంతకుమించి ఏం చెప్పడానికి వీల్లేదు.